ప్రియమైన భక్తులారా, రాజమహల్లో విషాద వాతావరణం నెలకొంది. ధర్మస్వరూపుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ వనవాసానికి సిద్ధమయ్యాడు. అప్పుడు మహారాణి సీత తన భర్తతో కలిసి అరణ్యవాసం చేయాలని సంకల్పించింది. భర్త ఉన్న చోటే నాకు అయోధ్య అని సీతదేవి ధైర్యంగా ప్రకటించింది. ఇక రాముని అనుజుడు లక్ష్మణుడు కూడా అన్నయ్య సేవ కోసం వనవాసానికి సిద్ధమయ్యాడు. అయోధ్య ప్రజలు రాముణ్ణి ఆపడానికి ప్రయత్నించారు. కాని రాముడు ధర్మాన్ని ముందుగా ఉంచి అందరిని ఓదార్చి రాజభవనం విడిచి బయల్దేరాడు. రథంపై సీతారాములు, లక్ష్మణుడు ప్రయాణం ప్రారంభించగా అయోధ్య అంతా కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. ఈ ఘట్టం త్యాగం, విధేయత, కుటుంబ బంధం మరియు ధర్మబద్ధతకు ప్రతీక. ఈ ఘట్టం మనకు నేర్పేది భార్యాభర్తల అనుబంధం పవిత్రత, అన్నదమ్ముల ప్రేమ, ధర్మం కోసం రాజ్యాన్ని త్యజించే మహత్వం.